ఆగస్ట్ నెల 3వ ఆదివార దినమున మనము యూదా పత్రికను ధ్యానం చేసుకోవడానికి యూదా పత్రికను మనం చదవడం జరిగి ఉన్నది. చదవగా మనమందరము కూడా విన్నాం. యూదా ఎవరు? యూదా ఎందుకు రాశాడు? యూదా ఎవరిని ఉద్దేశించి రాశాడు అనేటువంటి అన్ని విషయాలు కూడా మనం పోయిన నెలలోనే చూడటం జరిగి ఉంది. ఒకవేళ వచ్చినటువంటి కుమార్తెలు కుమారులు ఉంటారు కదా, కొంతమంది రాసుకుంటారు కదా, మీరు దానిని ఒక్కసారి ఓపెన్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. యోధా అంటే అర్థం ఏంటో చెప్పండి. యోధా అంటే అర్థం ఏంటో చెప్పండి. చెప్పాను కదా, పోయిన నెలలోనే చెప్పాను కదా. యోధా అంటే స్తుతి కదా. యోధా అంటే అర్థం ఏంటి? స్తుతించుట అని అర్థం. ఓకే, కాబట్టి చెప్పినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడం ద్వారా, మన హృదయంలో పదిలపరుచుకోవడం ద్వారా మనకు దేవుని యొక్క కృపను మనము పొందుకుంటాము. పోయిన నెలలోనే చెప్పాను, ఈ పత్రికలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 25 వచనాలు ఉన్నాయి. ఈ 25 వచనాలను కూడా మీరు కూర్చొని బిగిన చదివితే మీకు ఏమర్థమవుతుందంటే ఇది ఒక చక్కని ప్రసంగం. యోధా పత్రిక అంతా కూడా ఒక మంచి ప్రసంగం. ప్రతి నెల 3వ ఆదివార దినమున మనం ఒకే ఒక అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాలు ధ్యానం చేద్దామని పోయిన నెలలోనే నేను చెప్పడం జరిగింది. ఒకే ఒక అధ్యాయాలు కలిగినటువంటి ఒకే ఒక అధ్యాయము కలిగిన పుస్తకాలు బైబిల్లో ఎన్నున్నాయి? 5 ఉన్నాయి కదా. 5 పుస్తకాలు ఉన్నాయి. ఈ 5 పుస్తకాలలో చివరి పుస్తకము యోధా పత్రిక. యోధా పత్రిక నుంచి వెనక్కొద్దామన్నమాట. ఓకే, ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనకెప్పుడు కూడా క్రమాన్ని నేర్పిస్తుంది. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలసినది అంటాడు. అంటే ఒక వ్యక్తి దేవుని కోసం చక్కగా నిలబడితే ఆ దేవుని యొక్క మాటలు మనకు వినబడతాయి. మరింత చక్కగా మార్చబడటానికి, మరింత తిన్నగా మార్చబడటానికి ఉపయోగపడతాయి దేవుని యొక్క మాటలు. మీకు తెలుసా, మనం ఎందుకు తరచుగా దేవుని యొక్క వాక్యమును చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి అని అంటే, ఒకవేళ రక్షణ లేకపోతే దేవుని యొక్క వాక్యమును వింటే మనకు రక్షణ కలుగుతుంది. రెండోది, రక్షణ పొందితే ఆధ్యాత్మికంగా బలము పొందుకోవడానికి ఉపయోగపడుతుంది దేవుని యొక్క వాక్యమును వినడం వలన. అంత మాత్రమే కాదు, మనం రక్షణ పొందిన వారము కనుక దేవునిలోని సంగతులు, దేవుని యొక్క మనస్సులోని సంగతులు, పరలోకపు సంగతులు మనకు గ్రహింపు అవుతాయి. అందుకొరకే చాలా భయము కలిగినటువంటి వారమై దేవుని యొక్క వాక్యమును వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోధా పత్రిక దయచేసి ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే యోధా పత్రికలో చాలా విషయాలు నొక్కి మరి ఈ యోధా భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయాలంటే, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను ప్రమాదములో పడవేసినటువంటి ప్రమాదకరమైన పరిస్థితులకు వ్యతిరేకంగా యోధా రాస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? అంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను ప్రమాదములో పడవేశారు ఎవరు? దొంగ అపోస్తలులు, అబద్ధ బోధకులు. వీరిని గురించి
దేవుని యొక్క వాక్యం చెబుతుంది, వీరు క్రైస్తవ భ్రష్టులు అని చెప్పొచ్చు, లేక వాక్య విరోధులు అని చెప్పవచ్చు. వీరిని గురించి నీతికి విరోధముగా నడిచేటువంటి వారు అని చెప్పవచ్చు. వారిని గురించి వ్రాయబడిందే యోధా పత్రిక. మనం మనసు పెట్టి చదివితే వారు ఎలాంటి వారో యోధా పత్రికలో యోధా భక్తుడు చాలా స్పష్టంగా వివరించాడు. అంత మాత్రమే కాదు, వారికి ఎటువంటి శిక్ష వస్తుందో, ఎటువంటి పనిష్మెంట్ వస్తుందో కూడా చాలా వివరంగా వివరించాడు. కాబట్టి ప్రతి నెల 3వ ఆదివారం రాగానే మీరు చక్కగా ఉదయకాలం లేచి మీ అనుదిన వాక్యము చదువుకొని, మీ ప్రతి దినము యొక్క ప్రార్థన చేసుకొని, ఇంకొక ప్రత్యేకంగా ఒక 5 నిమిషాలు, ప్రభు ఈరోజు యోధా పత్రికలో నుంచి నాతో ఏం మాట్లాడతావు ప్రభువా, నేను సరిచేసుకునే విషయాలు కానీ క్రమపరుచుకునే విషయాలు కానీ అందులో ఉంటే నాకు తెలియపరిచి నేను క్రమపరుచుకోవడానికి సహాయము చేయండి ప్రభు అని నిర్మలమైన మనసుతో ప్రార్థన చేసుకుని రండి. పరిశుద్ధాత్ముడు ఆ రోజు మీతో మాట్లాడతాడు. క్రీస్తు సంఘము అనగా చాలా నిర్మలమైన సంఘం. క్రీస్తు సంఘానికి పేరు పరిశుద్ధమైన సంఘం, పవిత్రమైన సంఘం. అటువంటి సంఘములోనికి ఈ విధంగా నీతి విరోధులు, తప్పుడు బోధకులు, అబద్ధ ప్రవక్తలు ప్రవేశించి ఎలా గలిబిలి చేశారు అనేటువంటిది యోధా భక్తుడు చాలా స్పష్టంగా తెలియపరిచాడు. ఈ అబద్ధ బోధకులు ఏమని చెప్తారంటే, రక్షించబడ్డావా? రక్షించబడ్డానండి. ఓకే, పర్వాలే, నువ్వు రక్షించబడ్డావు కాబట్టి ఇక నువ్వేదైనా చేయొచ్చు అని వీళ్ళు తప్పుడు బోధ చేస్తూ ఉంటారు. అంటే అర్థమవుతుందా మీకు? రక్షించబడితే ఒక్కటి చాలు, నువ్వేదైనా చేయొచ్చు, ఏ పాపమైనా చేయొచ్చు, దేవుడు శిక్షించడు, శిక్ష రాదు అని వీళ్ళు తప్పుడు బోధన చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యములోనికి మనం చూస్తే అలా లేదు. రక్షించబడిన తర్వాత మనం మరణించేంత వరకు ఈ మధ్య జీవితం ఉన్నదే ఎంతో పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి, వాక్యానికి లోబడి జీవించాలి, వాక్యానికి కట్టుబడి జీవించాలి. కానీ అవి చెప్పరు. శిక్ష వస్తుందన్న భయం లేకోకుండా నువ్వు ఏదైనా చేయొచ్చు అనేటువంటి బోధను వాళ్ళు బోధిస్తూ ఉంటారు. అందుకొరకే అబద్ధ బోధకుల గురించి చాలా తేటగా ఈ యోధా భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఓకే, మనకొక పేర్లు పెట్టాడు దేవుడు కదా, అది పోయిన నెలలో చెప్పాను కదా. అంటే మనకంటే ఎవరు? విశ్వాసులు, రక్షణ పొందిన వారు. మనకు పెట్టబడిన పేర్లు ఎన్నో తెలుసా? గుర్తున్నాయి ఎవరికైనా? ఒక 3 పేర్లు ఉన్నాయి కదా. 3 పేర్లు అంటే 3 పేర్లు లేక 3 బిరుదులు, 3 ఆధిక్యతలు అని మనం చెప్పవచ్చు. వాటిల్లో ఒకటి దేవుని యందు ప్రేమింపబడినవారు. హల్లెలూయా, ఎంత మంచి మాట చూడండి. దేవుని యందు ప్రేమించబడినవారు. రెండోది క్రీస్తునందు భద్రము చేయబడినవారు కదా. క్రీస్తునందు భద్రము చేయబడినవారు ఎలాంటి ఒక కాపుదల మనకిచ్చాడో చూడండి. మూడవదిగా పిలువబడినారు. ఈ 3 విషయాల గురించి గడిచిన నెలలో చాలా లోతుగా మనము ధ్యానం చేసుకున్నాం. అంటే ఒక్కసారి దేవుని యందు ప్రేమించబడిన వారలారా అనగానే నన్నే పిలుస్తున్నాడు.
ఎందుకు? దేవుడు నన్ను ప్రేమించాడు. యేసుక్రీస్తు నందు భద్రము చేయబడిన వారా లారా అనగానే మనల్నే పిలుస్తున్నాడు ఆయన. ఎందుకు? క్రీస్తు యేసు నందు మనం భద్రము చేయబడినటువంటి వారేమి, పిలువబడిన వారలారా. ఎవరిని? మనల్నే పిలుస్తున్నాడు ఆయన, మనల్నే పిలుస్తున్నాడు ఆయన. ఓకే, ఇక్కడ ఆప్ చేద్దాం. ఇప్పుడు ఈ యోధా పత్రికలో 3వ వచనమును ఒక్కసారి చదవండి. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని ఇప్పుడు నేను మీకు వ్రాయవలసి వచ్చెను. చాలు. ఇక్కడ చూడండి, ఇక మనం దేవుని యొక్క వాక్యములోని సంగతులు ఈరోజు 3-4 వచనాల్లోనే మనం ఉందాం. యూదా పుస్తకం తీసుకొని, పెన్ను తీసుకొని, యేసుక్రీస్తు ద్వారా పాపము చేస్తున్న మనుషులకు అనుగ్రహించబడిన మహిమకరమైన రక్షణను గూర్చి, రక్షణలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను గురించి, రక్షణ పొందాలంటే ఏమి చెయ్యాలి అనే సంగతుల గురించి, రక్షించబడితే ఎలా ప్రవర్తించాలి అనే విషయముల గురించి వ్రాయడానికి ఆయన ప్రయాసపడుచున్నాడు. ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ప్రయత్నం చేస్తుంటే ఈ లోపట ఒక స్వరం వినబడుతుంది. ఏంటి ఆ స్వరం అంటే, సంఘములో అబద్ధ బోధకులు ప్రవేశించారు అన్న స్వరం వినబడుతుంది. సంఘములో అబద్ధ ప్రవక్తలు ప్రవేశించి క్రీస్తు యొక్క వాక్య సువార్తకు వ్యతిరేకముగా వారు సంఘములోని విశ్వాసులను వారు చెదరగొడుతున్నారు ఆత్మీయత నుంచి అనే స్వరము వినబడి, అప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పుడు ద్వారా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ కొరకు మీరు పోరాడాలి అని నేను రాయవలసి వచ్చాను అంటున్నాడు. ఈ మాటను గురించి మనం ఆలోచించితే ఒక్కనాటి ప్రసంగం సరిపోదు. ఏదో 1 లేక 2 ప్రసంగాలు సరిపోవు. చాలా సుదీర్ఘమైనటువంటి విషయాలు ఇందులో ఉంటూ ఉన్నాయి. క్లుప్తంగా మనం చూస్తానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నాకు ప్రియమైనటువంటి విశ్వాసుల సంఘ బిడ్డలందరూ కూడా వాక్యమును లోతుగా గ్రహించడానికే నేను వారికి బోధిస్తున్నాను కాబట్టి, అనేకమైన విషయాలు మీకు తెలుసు కాబట్టి, ఒక చిన్న విషయము చెప్పితే ఇంకా ఎక్కువగా మీరు ధ్యానించి ఆధ్యాత్మిక ఫలాలు పొందేటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి, నేను కొంచెం చెప్పుకుంటూ పోతే మీరు ఎక్కువగా ఇంకా దేవునిలో స్థిరపరచబడటానికి ప్రయత్నం చేస్తారని క్లుప్తంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఏంటంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. దేవుడు ఏమైతే చెప్పాలి అనుకున్నాడో అవన్నీ ఇందులో చెప్పేశాడు. అవన్నీ ఇందులో చెప్పేశాడు. అవన్నీ ఇందులో ఉన్నాయి. అందుకొరకే నేను బైబిల్కు బయట ఇంకా ఏమీ లేదు. బైబిల్కు బయట ఇంకా ఏమీ లేదు. క్రీస్తు ద్వారా వెల్లడించిన సత్యం ఇది. ఒక్కసారి అప్పగించబడినటువంటి సత్య సువార్త ఇది. అపోస్తలులు కూడా
క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన సువార్తను బలపరుస్తూ వారు కూడా బోధించిన సువార్త ఇది. ఇది మనకు కంప్లీటెడ్ బైబిల్. కాబట్టి మనిషి ఏమి చేస్తాడో ఇందులో రాయబడింది, మనిషి ఏమి చేయకూడదో ఉంది ఇందులో. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను, మన స్వభావాలు ఎటువంటివి, మనిషి యొక్క ఆలోచనలు ఎటువంటివి, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. దీనికి బయట ఇంకా ఏది కూడా లేదు. ఒక్కసారే అప్పగించబడింది. ఇప్పుడు అక్కడ కానీ ఇక్కడ కానీ ఇంకెక్కడైనా సరే ఎవరైనా దేవుడు నాకు బయలుపరిచాడు అనే విషయము చెప్పితే అది అబద్ధమే. వాక్యములో లేని విషయం ఎవరైనా సరే, అది అక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు కదా. దేవుడు నాకు చూపించాడు, దేవుడు నాకు బయలుపరిచాడు అని బైబిల్లో లేని విషయాలు చెప్తున్నారు చూడండి, అదంతా అబద్ధమే. ఒకవేళ దేవుడు ఇంకా ఏదైనా చెప్పదలంచి ఉంచితే బైబిల్ కంప్లీట్ బైబిల్ కాదు. బైబిల్ ఇంకా కంప్లీట్ చేయబడలే. కానీ దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అప్పుడు కానీ ఇజ్రాయేలు ప్రజలకు కానీ, ఇప్పుడు కానీ రక్షణ పొందిన విశ్వాసులకు కానీ, తర్వాత కానీ ప్రభువు వచ్చేంత వరకు ఉండే విశ్వాసులకు కానీ దేవుని యొక్క వాక్యం ఒకటే. ఇది కంప్లీటెడ్ బైబిల్. దేవుని యొక్క మనసంతా కూడా ఉన్నటువంటి, దేవుని యొక్క ఆలోచన అంతా కూడా ఉన్నటువంటి గ్రంథం ఈ గ్రంథం. ఇప్పుడు చెబుతున్నాడు దేవుడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనంలో ఏమని చెప్తున్నాడో చూడండి. ఇచ్చిన ఆజ్ఞలను వాటిని గైకొనుటయందు దేనిని కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయద్దు. దయచేసి కడు భయముతో చెప్తున్నాను, దేనిని కలపొద్దు. కలపడానికి నేను సాహసించను. ఒకవేళ మానవ బుద్ధితో ఏదైనా కలపడానికి ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్ముడు అడ్డుకుంటాడు. ఎందుకు? రక్షించబడి ప్రభుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళు కదా. నువ్వు ఎవరు అయినా సరే, నువ్వెంత భక్తి కలిగిన వాడవైనా సరే, నువ్వెంత వాక్యం తెలిసిన వాడవైనా సరే, దేవుడు నీతో మాట్లాడాడని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా సరే, వాక్యానికి విరుద్ధంగా ఉంటే అది దేవుడు మెచ్చేటువంటి పని కాదు. ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పినట్టు విషయం అది. అదేవిధంగా సామెతల గ్రంథంలో కూడా ఇదే మాటను చూడండి. 30వ అధ్యాయము 6వ వచనంలో కూడా, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం, ఆయన మాటలతో ఏమియూ చేర్చకు సుమీ. ఒకవేళ ఆయన నిన్ను గద్దిస్తాడు కదా, ఆయన మాటలతో ఏమియూ చేర్చకు, ఆయన నిన్ను గద్దిస్తాడు. ప్రభువునందు ప్రియులారా, ఈ 66 పుస్తకాలను నువ్వు భరిస్తే చాలండి. ఈ 66 పుస్తకాలలో ఉన్న దేవుని యొక్క సారాన్ని నువ్వు మోస్తే చాలంతే. ఎందుకండి బయటది? వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని ఎందుకు మనకు బయట వద్దిక? దీనిని భరిస్తే చాలు. వీటిని మన యొక్క జీవితంలో ప్రాక్టీస్ చేస్తే చాలు. ఎన్ని దీవెనలు పొందుకుంటామో, ఎన్ని ఆశీర్వాదములు పొందుకుంటామో. చివరిగా క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కడుగుబడిన విశ్వాసులకు ప్రకటన గ్రంథము
22వ అధ్యాయము 18వ వచనంలో బైబిల్ అంతా సారాంశం అంతా చెప్పేసిన తర్వాత చెప్పినటువంటి మాట. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం. ఏమనగా ఎవడైనానో దీనితో మరి ఏదైనానో కలిపిన ఎడల వ్రాయబడిన తెగుళ్ళన్నీ వాడికి సంభవిస్తాయి. తర్వాత ఎవడైనానో ఈ ప్రకటన గ్రంథమందున్న వాక్యములలో దేనినైనా తీసివేసిన ఎడల పరిశుద్ధ పట్టణములోనూ జీవవృక్షములోనూ వానికి పాలు లేదు. ఓకేనా? అయిపోయింది. ఇంక లేదు, ఇంకెక్కడా లేదు. కష్టాలు పోవాలా? రండి. రోగాలు పోవాలా? రండి. కోర్టు కేసులు ఉన్నాయా? రండి. అప్పుల సమస్యలు ఉన్నాయా? రండి. ఎక్కడ ఉంది ఈ బోధ? ఎక్కడ ఉంది ఈ బోధ? ఎక్కడి నుంచి వచ్చింది ఈ బోధ? ఉందా బైబిల్లో? ఉన్నదా బైబిల్లో? క్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని బట్టి ఎలాంటి మోసకరమైనటువంటి అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు చూడండి. అందుకొరకే యోధా అంటున్నాడు, ప్రియ సంఘమా, మీకు ఒక్కసారి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగివ్వబడిన బోధ నిమిత్తము పోరాడండి. ఈ వేరే బోధ లేదు, వేరే బోధ లేదు. అప్పులు పోవాలంటే యేసు దగ్గరికి రండి అని కూడా చెప్పలేదే అపోస్తలులు. పాపాలు, కఠినమైన నరక శిక్షను తప్పించుకోవడానికి, పరలోకం చేరడానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి క్రీస్తు దగ్గరికి రండి. మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి, పాప క్షమాపణ పొందడానికి క్రీస్తు దగ్గరికి రండి. ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన బోధ మనం వినలేకపోతున్నాం. చెడిపోయినా, కుళ్ళిపోయినా, ఎక్కడి నుంచో డంపు చేసుకున్నటువంటి బోధకు ఆకర్షితులవుతున్నారు. మరి ఎందుకు అలా బోధించాల్సి వచ్చింది? కడుపు కోసమా? బ్రతుకు ఇవ్వడా దేవుడు? బ్రతికించడా దేవుడు? బ్రతికనివ్వకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. ఇటువంటి తప్పుడు బోధలు ఎందుకు? మీకు అప్పగివ్వబడిన బోధ నిమిత్తము పోరాడాలి. ఇక్కడ ఒక్కసారి గమనించండి. పోరాడటానికి దేవుడు నిన్ను ఏర్పరిచాడు. ఎలాంటి పోరాటం అంటే ఈ అబద్ధ బోధకులతో ఎటువంటి పోరాటం అంటే, ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు కష్టాలు పడుతున్నారు అనుకుందాం. వాళ్ళు కొద్దిగా రోగాలు వచ్చినాయి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి రోగాలు వస్తూ ఉన్నాయి. వారు కోలుకోలేకపోతున్నారు. ఒక నెల రోజులు, ఒక 2 నెలలు, ఒక 3 నెలలు కష్టం వెంబడి కష్టం పడుతూ ఉన్నారు. అప్పుడు ఎవరో ఒకళ్ళు మీ ఇంటికి వాళ్ళని తీసుకొని వస్తారు. ఆయన వచ్చేసి చెప్తాడు, ఏమని చెప్తాడంటే, మీ ఇంట్లో సాతాను శక్తులు ఉన్నాయి, చీకటి శక్తులు ఉన్నాయి అంటాడు. ఏం చేసినా ఇప్పటి వరకు ఏం చేసినావు నువ్వు? నీ క్రైస్తవ జీవితం ఏమైపోయింది? విశ్వాస జీవితం ఏమైపోయింది? ఆ టైంలో గుర్తుకు రావట్లేదా? పాడిన పాటలు ఏమైపోయినాయి? చెప్పిన సాక్ష్యాలు ఏమైపోయినాయి? విన్న వాక్యం అయిపోయింది? ప్రభు ఇచ్చిన రక్షణ ఎటుపోయింది? ప్రభుని యొక్క ప్రేమ ఎటు వెళ్ళిపోయింది?
ఈయన ఎవరో వచ్చి నీ ఇంట్లో సాతాను ఉన్నాయి అంటున్నాడేంటి? ఓకే, ఇంకొంచెం ముందుకు అడిగేసి నీ మీద చేతబడి చేశారన్న, నీ మీద చేతబడి చేశారన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది చేతబడులు? ఎక్కడి నుంచి వచ్చింది? అబద్ధ బోధకుడవు కదా నువ్వు. నేను క్రీస్తు బిడ్డనై ఉంటే చేతబడి నా మీద చేయడం ఏంటి? ఈ మాట నమ్మి దాన్ని కక్కించే ఉపాయం ఉందని కూడా చెప్తాడు. వీళ్ళు వెళితే అబ్బా టీలో పోసాడని ఒకడో, కోడిగుడ్లో పెట్టాడని ఒకడో, అన్నంలో కలిపాడని ఒకడో. ఏంటిది ఇది? అటువంటి మాటలు అంటే వీళ్ళ ఉద్దేశం ఎటుపోతుంది చెప్పనా? నేను ప్రార్థనాపూర్వకం కట్టించిన నా ఇల్లు ఇది, పునాది ప్రార్థన చేసే పునాది వేయించాను, ప్రార్థనతోనే ప్రతిష్ఠ చేయించాను. ఈ నా ఇంట్లో ఎన్నో ప్రార్థనలు జరిగినప్పుడు లేనటువంటి సాతాను ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఎట్లా వచ్చింది? అటువంటి నా ఇంట్లో సాతాను ఉందంటాడేంటండి ఆయన అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను. అది ఏమో రమ్మ బీకే తెలియాలిక. ప్రతిరోజు ప్రొద్దున్నే ప్రార్థన చేసుకుంటానండి నేను. ఒకవేళ నువ్వు పొరపాటు ఏమనంటూ ఒప్పుకో, నువ్వేదైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నావేమో ఒప్పుకో, నువ్వు దేవునికి విరుద్ధంగా కార్యాలు చేస్తున్నావు ఒప్పుకో. ఈ వద్దు, ఎందుకంటే ఈ ఒప్పుకో, పాపలు ఒప్పుకో, క్షమాపణ అడుగు అంటే రెండోసారి రావడానికి అవకాశం ఉండదుగా. ధైర్యంగా నేను చెప్పగలుగుతాను నేనున్నంత సంతోషంతో. ఎందుకు? దేవుని బిడ్డను. నాతో పాటుగా నేను మీ గురించి కూడా చెప్తున్నాను, మీరున్నంత హ్యాపీగా లోకములో ఎవరు లేరు. లోకములో ఉన్న బరువంతా మీరే మోస్తున్నట్లుగా మీరు తలంచి దేవుని చెదిరిపోతున్నారు. ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి. రెండో ప్రక్కన అబద్ధపు ప్రవచనాలు ఏదో వాళ్ళకు భవిష్యత్తు కనబడుతూ పోతున్నట్లుగా, కానీ అన్ని అబద్ధాలే. ఈ విధముగా చూస్తే అనేకమైనటువంటి తప్పుడు బోధలు క్రీస్తు ప్రభు యొక్క సంఘములో ప్రవేశించి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉండగా మీరు అలా చేయొద్దు. ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువును శిష్యులు అడిగారు, ప్రభువా రక్షణ పొందేటోళ్ళు ఎంతమంది పొందుతారు నాయనా? అందరూ రక్షించబడతారుగా, ప్రపంచంలోని ప్రజలందరూ కూడా రక్షించబడతారు కదా, అందరి కోసం నువ్వు వచ్చావు కదా అని అంటే ప్రభువారు ఏమన్నారంటే, లేదు బాబు, ఈ భాగ్యము అందరికీ దొరకదు అని చెప్పి ఒక మాట అన్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి, అనేకులు ప్రవేశింపచూతురు కానీ అది వారి వలన కాదు కదా. ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి, అనేకులు ప్రవేశించడానికి చూస్తారు, వస్తానికి ప్రయత్నం చేస్తారు, కానీ అది వారి వలన కాదు. ఈ సంతంతా మోసుకొని దైవిక మార్గంలో ఎట్లా నడుస్తామండి? కాబట్టి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది వారి వలన కాదు. మీరైతే
ప్రవేశించడానికి పోరాడండి. పోరాటం పోరాటం పోరాటం, ప్రతిరోజు పోరాటం. ఆత్మలో ఏమైనా కపటము జరిగిందా? ఆత్మలో ఏమైనా విరోధమైన కార్యం జరిగిందా? దేవునికి విరోధంగా ఆలోచన వచ్చిందా? దేవునికి విరోధంగా మాట్లాడానా? ప్రతిరోజు ఒక స్ట్రగిలింగ్ అనేది మన యొక్క ఆత్మలో ఏర్పడాలి, మన ఆధ్యాత్మిక జీవితంలో ఏర్పడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, అమ్మా నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ బెదరక ప్రవర్తించుడి. చాలు, చూడండి ఎంత మంచిగా చెప్తున్నాడో. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. నేను వచ్చినను రాకపోయినను అన్న మాట చూడండి. విశ్వాసులమైన మనము మన మనసు చెదరకూడదు, మన మనసు బెదరకూడదు. ఎంత స్పష్టంగా తెలియపరుస్తున్నాడు చూడండి. ఎదిరించు వారికి బెదరక మీరందరూ కూడా ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై ఉన్నారని నేను వినాలి. ఎందుకు రావండి? శోధనలు వస్తాయి. ఆ శోధన వచ్చినప్పుడు వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు, ఆ విశ్వాసులు ప్రభువు కోసం నిలబడ్డారు అన్న న్యూస్ నేను వినాలి, అన్న వార్త నేను వినాలి. అది సంఘానికి ఉపదేశిస్తున్నటువంటి విషయములు. ఇంకొక మాట చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. తిమోతికి రాసిన మొట్టమొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు కదా. ఎటువంటి పోరాటం పోరాడాలి? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడండి. మంచి పోరాటం పోరాడండి. విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో స్వయముగా ఆయన చెప్తున్నాడు, నేను ఒక మంచి పోరాటము పోరాడి తిని. అబ్బా, ప్రైజ్ ది లార్డ్. అక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అందరూ చేతులెత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నేను మంచి పోరాటం పోరాడి తిని. ఇది ఇప్పుడు చచ్చిపోయే ముందు కాదండి, ఈరోజు రాత్రి, ఈ రోజంతా నువ్వు జీవించావు చూడు జీవితాన్ని, దానిని ముందు పెట్టుకొని ఈరోజు ప్రభు నేను మంచి పోరాటం పోరాడా, ఎక్కడ తప్పిపోలేదు నాయన, ఎక్కడ తొట్టెలలేదు ప్రభు, ఏ ప్రలోభానికి నేను లొంగలేదు నాయన. ప్రతిరోజు ఈరోజు మంచి పోరాటం పోరాడటానికి మీరు నాకు ఇచ్చిన శక్తిని బట్టి నీకు స్తోత్రాలు. నా విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి మీరిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తెలియచేస్తున్నానండి. ఎవరైతే రక్షించబడ్డారో వారికి అప్పగించబడినటువంటి వాక్యము నిమిత్తమై పోరాటం క్రీస్తు ప్రభువు యొక్క నామాన్ని బట్టి. ఇప్పుడు ఈ మంచి పోరాటము, విశ్వాసంబంధమైన పోరాటము, ఇరుకు మార్గములో ప్రవేశించడానికి చేసిన పోరాటము, ఆధ్యాత్మిక పోరాటము, వాక్యానికి విరోధులను గమనించి వాక్యానుసారంగా ప్రవర్తించడానికి చేసేటువంటి పోరాటం ఎట్లా చెదరబొట్టిపోయిందంటే
ఇప్పుడు వెళ్ళండి యోధా పత్రికలోకి 4వ అధ్యాయంలో 4వ వచనంలోనికి. 4వ వచనం, ఎలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. చాలు. అబద్ధ బోధకులు ఎట్లా చొరబడినారు? రహస్యంగా చొరబడి ఉన్నారండి. వారి సంఘము కానటువంటి వారి యొక్క ఇంటిలోనికి వెళితే మళ్ళా బయటపడేంత వరకు పోరాటమే, స్ట్రగలింగే. మీరు అనుకుంటారు, ఒక్కసారి గమనించండి, వారు రహస్యంగా, వారు ధైర్యంగా ఉండలేరు, రహస్యంగా చొరబడి ఉన్నారు. అంత సీక్రెట్, అంత రహస్యం కదా. ఆ ఇంట్లో వాళ్ళకు కూడా భయమే. వాళ్ళు ఏమైనా ప్రశాంతంగా ఉంటారా? వాళ్ళకే గడబడే. ఇక్కడ చూడండి, 3వ ఆదికాండం 2వ అధ్యాయంలో ప్రభు ఏమని చెప్పాడు? ఈ పండు తినొద్దు అన్నాడు. ఈ పండు తిను దినమున చస్తావు అన్నాడు. ఓకేనా? ఈ పండు తిని దినమున చస్తావు అన్నాడు. ఇప్పుడు రహస్యంగా ఎప్పుడు దేవుడు వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతాడా? ఎప్పుడు వీళ్ళు ఒంటరిగా కనబడతారా? ఎప్పుడు వీళ్ళు ఒంటరిగా చిక్కుతారా అని ఎదురు చూస్తూ కాచుకొని కూర్చున్నాడు. అది సర్పములో ఉండి చూస్తూ ఉన్నాడు. సరే, దేవుడు వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే వామ్మో వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఒకళ్ళొకళ్ళు బలపరుచుకొని నా మాట వినరు. కాబట్టి ఎప్పుడు ఒంటరిగా వీక్ పర్సన్ కదా, బలహీనమైన వ్యక్తి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఎందుకో అవ్వ కాలక్షేపము కొరకు ఒంటరిగా తన భర్తను వదిలిపెట్టి బయటకు వచ్చింది. అమ్మ, దొరికింది అవకాశం. అవ్వ ఒంటరిగా కనబడింది. కనబడగానే ఆదికాండం 3వ అధ్యాయంలో వచ్చాడు. ఎవరు? 5వ వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి. ఒట్టిదే. దేవుడు చెప్పాడగా. ఏమని చెప్పాడు? తింటే చచ్చిపోతారు అన్నాడు కదా. అబ్బే అది అంతా ఒట్టిదే. నీకు ఎవరు చెప్పారు అట్లా? మా దేవుడు చెప్పాడండి. అవి తింటే మీ కన్నులు ఏమైపోతాయి? తెరవబడతాయి, దేవతలు అయిపోతారు మీరు. అబ్బా, ఈ మాట బాగా నచ్చేసింది. ఈ మాట బాగా నచ్చింది. వాటిని తిను దినమున మీరు దేవతలు అయిపోతారు. దానిని తిను దినమున మీ కళ్ళు తెరవబడతాయి, మీ కళ్ళు ప్రకాశిస్తాయి అని చెప్పగానే వారికి ఆకర్షణ కలిగింది. ఎంత మాయలో మత్తులో పడిపోతున్నారు అన్న విషయాన్ని గుర్తించక అపవాదిక మాటలు విని అవ్వ తిని ఆదాము కూడా తినిపించేసింది. వాళ్ళు ఎట్లా జొరబడ్డారు? రహస్యముగా జొరబడి ఉన్నారు. ప్రభు ఒక మాట చెప్పాడండి. మత్తయి సువార్త, క్షమించండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 28, 29వ వచనములో యోహాను సువార్త, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. ఇప్పుడు ఒక్కసారి చూడ, చాలు, ఒక నిమిషం. ఇది చూడండి ఏమన్నాడు. నేను, ప్రభు ఎంత నమ్మకంగా చెప్తున్నాడో చూడండి. నేను వాటికి నిత్య జీవాన్నిచ్చా.
కాబట్టి అవి ఎన్నడూ నశింపవు. నా చేతిలో నుంచి ఎవడు కూడా అపహరించలేడు. మరి ఆదాముని ఎట్లా అపహరించాడు? దేవుడే కదా చెప్పింది. దేవుడే కదా చెప్పింది. మరి అవ్వ ఎట్లా తింది? దేవుడే కదా చెప్పింది, తినొద్దని చెప్పింది. ఇంకా 29వ వచనం అంటాడు, అపహరింపలేడు అన్నాడు. నేను వాటికి ఇచ్చింది మామూలు విషయాలు కాదు, నిత్య జీవాన్ని ఇచ్చిన. నువ్వు నిత్య జీవమే ఇవ్వు, నిత్య పరలోకమే ఇవ్వు, నువ్వు ఎంత ఇవ్వో అపవాది వచ్చి ఒక్క 20గానే వెళ్ళిపోతాడు. మరి ఆదాము ఎట్లా తప్పిపోయాడు? అపహరింపలేడు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను చూడండి. దేవుని యొక్క వాక్యం ఏముందంటే, యెహోవా యోబు చుట్టూ కంచె వేశాడు. బాగా అర్థం చేసుకోండి ఇది. యెహోవా యోబు చుట్టూ కంచె వేశాడు. నంబర్ 1. 2, యెహోవా యోబు యొక్క కుటుంబం చుట్టూ కంచె వేశాడు. దేవుడైన యెహోవా యోబు యొక్క కుటుంబము చుట్టూ కంచె వేశాడు. నంబర్ 3, యెహోవా యోబు యొక్క ఆస్తి చుట్టూ కంచె వేశాడు. బాగా అర్థం చేసుకోండి అమ్మా. యోబు యొక్క ఆస్తి చుట్టూ కంచె వేశాడు. ఎవరు వేసింది? దేవుడు వేశాడు. ఇప్పుడు మరలా వరుసగా యోబు యొక్క ఆస్తి చుట్టూ కంచె ఉంది, యోబు యొక్క కుటుంబం చుట్టూ కంచె ఉంది, యోబు చుట్టూ కూడా కంచె ఉంది. ఇప్పుడు దేవుడు అనుమతించాడు. దేనికి? నా భక్తుడు ఎంత స్ట్రాంగ్, ఎంత గట్టివాడో పరీక్షించడానికి దేవుడు అనుమతించాడు కదా. ఒక పరీక్ష, మనకందరికీ పాఠం అది. ఇప్పుడు ఈ యోబు చుట్టూ కంచెలోంచి ఇంకొంచెం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే యోబు యొక్క మనస్సు ఉంది, యోబు యొక్క హృదయం ఉంది, యోబు యొక్క స్థిరమైన ఆలోచనలు ఉన్నాయి. ఇది గ్యారెంటీ. ఈ భౌతిక దేహము ఎంతైనా సరే ఇది నాశనం అయిపోయేది, కానీ ఇది శాశ్వతమైనది. ఇప్పుడు దీన్ని కంచేసాడా? మరి దీనికి కంచె వేయలే. ఎందుకు దీనికి కంచె వేయలేదు? ఇప్పుడు ప్రొద్దున్నే ఆదాము దగ్గరకు దేవుడు వచ్చి ఆదాముతో మాట్లాడి, ఆదాముతో సంభాషించి ఆదాముతో కలిసి తిరిగి, ఆదాముతో సంతోషపడి వెళ్ళేటప్పుడు ఒక పనసపండు, ఒక 4-5 యాపిల్ కాయలు, ఒక 10 మామిడికాయలు, ఈ ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, మరలా నేను సాయంత్రం వచ్చేదాకా వీటిని తిను అని చెప్పేసి కాళ్ళకు కానీ మెడకు కానీ గొలుసేసి వెళ్ళిపోతే తప్పు చేస్తాడా? పాపం చేస్తాడా? చేయడు. అప్పుడు ఆదామును ఎందుకు చేశాడో అది ఆయనకు అవమానంగా అనిపిస్తుంది. ఆదామును ఎందుకు చేశాడు? స్వేచ్ఛగా బ్రతకడానికి, స్వాతంత్రం కలిగిన వాడిగా. నీ ఇష్టం కదా. అందుకొరకే ఈ మనసుకు కట్టడి చేయడు. నీ ఇష్టం. ఇప్పుడు వరుసగా వద్దాం. మళ్ళా యోబు యొక్క ఆస్తి అంతా పోయిందండి. యోబు యొక్క ఆస్తి అంతా పోయింది. మనసు కదల్లే, హృదయమో కదల్లే, ఆలోచన చెదరలే. రెండోది, యోబు యొక్క కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. 7 కొడుకులు హేమాహేమీలు, 3 కూతుర్లు, ఎదిగిన బిడ్డలు చచ్చిపోయారు. అయినా
తన హృదయము తొణికిసలాడలే. తన హృదయములో కించిత్తు దేవుని మీద ఆయాసం కలగలే. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుని పోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వామ్మో, ఇంత ఆస్తి పోయినా, కడుపున పుట్టిన పిల్లలు పోయినా యోబు యొక్క మనసును కదిలించలేకపోయాడు. ఇప్పుడు యోబు శరీరం సర్వనాశనం అయిపోయింది, గొల్ల గొల్ల అయిపోయింది, జబ్బుల మయమైపోయింది. అయినా సరే యోబు శరీరము గొల్ల గొల్ల అయిపోయింది, కానీ యోబు యొక్క మనసు మాత్రం చెదరలే. దేవుని పట్ల ఉన్న ఆయన యొక్క నమ్మకము మాత్రము సడల్లే. ఆయనే నా విమోచకుడు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని బట్టి ఇది ఇంపార్టెంటా? ఇది ప్రాముఖ్యమైనది. అవి వస్తాయి, అవి పోతాయి. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను, రేపొద్దున అనారోగ్యం వస్తుంది. అంటే దానికోసమే నేను దేవుని వదిలిపెట్టేసేయాలా? ప్రభువును వదిలిపెట్టేసేయాలా? క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని బట్టి రహస్యముగా చొరబడ్డారు. ఎంత స్థిరత్వం ఉందో చూడండి. ఆదాము తన మనసును అట్లా నిబ్బరపరుచుకోలేకపోయాడు. ఆదాము తన హృదయంలో అట్లా స్థిరపరచబడలేకపోయాడు. నన్ను చేసింది దేవుడు, మట్టి నుంచి నిర్మించింది దేవుడు, నాకు ఈ రూపాన్ని ఇచ్చింది దేవుడు, నాకు ఈ ఓపికనిచ్చింది దేవుడు, నాకు ఆయువునిచ్చింది దేవుడు, నాకు ప్రాణమునిచ్చింది దేవుడు, నాతో మాట్లాడింది దేవుడు అని తన హృదయమును స్థిరపరచుకోలేకపోయాడు ఆదాం. కానీ యోబు అట్లా కాదు. బయట ఏది జరిగినా సరే తన మనసు మాత్రం చెదరగొట్టబడలే. ఈ యొక్క సమయంలో స్థిరమైన మనసు కలిగిన వారై అనేటువంటి మాటలు మనకి ఎక్కువగా పత్రికల్లో మనకు కనబడుతూ ఉంటాయి. వీరిని గురించి రహస్యంగా రహస్యంగా జొరబడి ఉన్నారన్నాడు కదా. రహస్యంగా జొరబడి ఉన్నారు. దొంగ ఎక్కడ ఉంది? యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. అదేనా? దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును, కానీ మరి దేనికిని రాడు. అంటే మన కొంతమంది నిజమైన విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనము చేయడానికే ఇటువంటి వాళ్ళు చాలా బయలుదేరుతున్నారు. వీరిని గురించి యూదా ఏమని రాస్తున్నాడు అనేటువంటిది చెప్పేసి నేను ముగించేస్తాను. ఓకే, మీరు వరుసగా చూడండి. వీరిని యూదా ఏమని సంబోధిస్తున్నాడంటే 4వ వచనంలో భక్తిహీనులు అంటున్నాడండి. ఓకే, 4వ వచనంలో వీరికి ఒక పేరు పెట్టాడు, భక్తిహీనులు అని అన్నాడు. 15వ వచనంలో పాపులు అని వాడాడని. 15వ వచనంలో పాపులు, మీకు చాలా పెద్ద లైన్లు ఉంటాయి, ఆ లైన్ల మధ్యలో ఉంటుంది కాబట్టి నేను వెతికి నేను మీకు చెప్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతుంది. 4వ వచనంలో భక్తిహీనులు అన్నాడు వాళ్ళని. 15వ వచనంలో పాపులు అన్నాడు వాళ్ళని. 19వ వచనంలో ప్రకృతి సంబంధులైన వారు అన్నాడండి. ఆత్మ లేని వారు అన్నాడండి.
ఇప్పుడు వరుసగా చెప్పండి. 1 భక్తిహీనులు, 2 పాపులు. వీళ్ళు విశ్వాసులు కాదండి, దయచేసి ఇక్కడ గమనించండి. వీళ్ళు విశ్వాసులు కాదు, అబద్ధ ప్రవక్తల గురించి ఆయన పెట్టినట్టు పేర్లు అవన్నీ కూడా అబద్ధ బోధకుల గురించి పెట్టినటువంటి పేర్లు. వీరు భక్తిహీనులు, వీరు పాపులు, వీరు ప్రకృతి సంబంధులు, వీరు ఆత్మ లేనివారు. అక్కడితో వదిలిపెట్టాడు అనుకుంటున్నారా? కాదు. ఇంకా 12వ వచనంలో 13వ వచనంలో చాలా విషయాలు ఉంటూ ఉన్నాయి. తమ అవమానమనే నురగను వెళ్ళగక్కువారు. ఎలాంటి పదాలు వాడుతున్నాడో చూడండి. తమ అవమానమనే నురుగను వెళ్ళగ్రక్కువారు, సముద్రము యొక్క ప్రచండమైన అలల చేత రేగినవారు. స్థిరం ఉండదు కదా సముద్రం దగ్గర, ఎప్పుడు కూడా నిమ్మలత్వం ఉండదు కదా. ఎప్పుడు ఓరున అలలు వస్తూనే ఉంటాయి, ఎప్పటికీ తగ్గవై. భక్తిహీనుల యొక్క మనసు కూడా అంతే. అంత మాత్రమే కాదు, మార్గము తప్పి తిరిగేటువంటి చుక్కలే. కానీ వారి స్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు మార్గం తప్పారు, దేవుని యొక్క వాక్య క్రమాన్ని తప్పేశారు. ఈ విధముగా యోధా వారికి పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నాడండి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు యొక్క బోధ సుబోధ, మంచి బోధ, రక్షణకరమైన బోధ, మారు మనసును కలుగజేసే బోధ, మనకు ఆధ్యాత్మిక బలాన్నిచ్చే బోధ. నువ్వేం చేసినా పర్వాలేదు అనే బోధ మాత్రం అది అబద్ధ బోధ. కాబట్టి క్రీస్తు ప్రభువారు నమ్మిన తర్వాత మనస వాచ కర్మణ ఆ ప్రభువుతోనే అటాచ్మెంట్ కలిగి ప్రభుని యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గరే విశ్వాసులమైన మనము గడపాలి. అందుకొరకే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, పిలుచుకున్నాడు. ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అంటున్నాడు పౌలు. ఒక దర్శనం కలిగింది నాకు, ఆ దర్శనము కలిగిన తర్వాత ఇక నేను దానికి అవిధేయుడను కాలేదు. నేను లోబడ్డా, మరణించేంత వరకు, మరణము సంభవించినా సరే ప్రభువు కోసమే నేను నిలబడ్డా. ప్రభువునందు ప్రియమని దేవునికి బిడ్డలారా, క్రీస్తు ప్రభువారి యొక్క సంఘము ఎంత నీతిగా, ఎంత యథార్థంగా ఉండాలో దేవుని యొక్క వాక్యములో చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ సంఘం అంటే గోడలు నీతిగా ఉండవు, మనం ఖర్చు పెట్టి వేసినటువంటి యొక్క రేకులు యథార్థంగా ఉండవు. కానీ సంఘములోని విశ్వాసులు పరిశుద్ధత వాటికి లేదు. మనకొంత పరిశుద్ధత, మనం పరిశుద్ధులం, మనం నీతిమంతులం, మనం యథార్థవంతులం. అలల చేత రేగగొట్టబడినటువంటి సముద్రపు తరంగాల వలె మన యొక్క మనసు ఉండకూడదు. యోబు నిశ్చలమైన మనస్సు కలిగిన మనసు. ఒకవేళ ఈ జరిగిన ప్రక్రియలో ఒక్కసారైనా తన మనసును అదుపు చేసుకోలేక వదిలిపెట్టేస్తే యోబు యొక్క జీవితం అధోగతి పాలైపోయేది. అసలు యోబు అనేటువంటి వాడే లేకపోయేటువంటి వాడు. ఇంకెందుకు, అయిపోయింది, పతనం అయిపోయాడు, పాడైపోయాడు అంతే. కానీ ఎందుకు అంత పరిశుద్ధ గ్రంథములో యోబు యొక్క జీవితం రాయబడిందంటే మనసు కుదుటపరుచుకున్నాడు. పరిస్థితులను చూసి బేజారి పడిపోతున్నారు చాలామంది. అవసరం లేదు. క్రీస్తు ప్రభువారి యొక్క బిడ్డగా ఒకవేళ ఆయన యొక్క మహిమ కోసం ఇది సంభవిస్తే నేను భరించాలంతే, నేను ఓర్చుకోవాలంతే. ఒక్క మనిషిలాగా పోరాడండి, విశ్వాసపక్షాన పోరాడండి, వాక్యం కొరకే పోరాడండి,
పరిశుద్ధత కొరకే పోరాడండి, నీతి కొరకే పోరాడండి, యథార్థత కొరకే పోరాడండి. తప్పుడు విరోధులు చెప్పేటువంటి మాటలు నమ్మి ఈ వాక్య పరిశుద్ధ పోరాటం నుంచి సరళిపోవద్దు. అనేకమైనటువంటి జిమ్మిక్కులు జరుగుతున్నాయి ఈ రోజుల్లో సువార్తలో. అటువంటి వాటికి మనం ఆకర్షణకు లోనవద్దు. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన సంఘములోని ప్రతి విశ్వాసిక కుటుంబానికి అటువంటి ఒక కృపను అనుగ్రహించునుగాక.